హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం సైకాలజీ లాగానే ఉంటుందా అంటే ఉంటుంది, కానీ మొత్తం అయితే సైకాలజీ లాగా ఉండదు, కొంచెం అప్లికేషన్ టైప్లో ఉంటుంది. కాబట్టి మనం సైకాలజీ చదివాము అని వదిలేకుండా ఒకసారి ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ఒకసారి చూడండి ఎలా ఇస్తున్నారు ఏంటి అనేసి. సో ఈ వీడియోలో మనము ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అలాగే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అలాగే కంటెంట్కి సంబంధించినవి వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యి ఉన్నాయండి. సో ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే ఒకసారి వచ్చేసి హర్షిత్ డిఎస్సి ఛానల్ అనేసి మీరు యూట్యూబ్లో క్లిక్ చేసి ఒకసారి అయితే సెర్చ్ చేసుకోండి, మీకు ప్రతి ఒక్క వీడియో అనేది కనిపిస్తుంది. ఈ క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి ఫస్ట్ బిట్ అయితే చూద్దామండి. స్త్రీల నుండి ఎక్స్ క్రోమోజోము మరియు పురుషుని నుండి ఎక్స్ క్రోమోజోమ్ కలయిక వలన ఏర్పడినది. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి ఆడపిల్ల, ఆప్షన్ 2 మగపిల్లవాడు, ఆప్షన్ 3 కవలలు, ఆప్షన్ 4 డౌన్ సిండ్రోమ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆడపిల్ల అండి. స్త్రీల నుండి ఎక్స్ క్రోమోజోము, పురుషుని నుండి ఎక్స్ క్రోమోజోమ్ కలయిక వలన ఏర్పడినది ఏది అంటే ఆడపిల్ల. నెక్స్ట్ క్వశ్చన్: వికాసము దీనితో ఆర్ వీనితో కలిసి ఉంటుంది. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి పెరుగుదల, ఆప్షన్ 2 పరిపక్వత, ఆప్షన్ 3 అభ్యాసనము, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. మనకు వికాసం వచ్చేసి వేటితో కలిసి ఉంటుందంటే పెరుగుదల, పరిపక్వత, అభ్యాసనం, ఈ 3 కలయికతోనే మనకు వికాసం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లవాడు మొదట అనుభవించే చలనాత్మక వికాసము. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి దొర్లటం, ఆప్షన్ 2 గిలక్కాయలు పట్టుకోవటము, ఆప్షన్ 3 ఆధారముతో కూర్చోవటము, ఆప్షన్ 4 ఆధారము లేకుండా కూర్చోవటము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దొర్లటం అండి. పిల్లవాడు మొదట అనుభవించేటటువంటి చలనాత్మక వికాసం ఏది అంటే దొర్లటం. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లలలో పదిలపరుచుకునే భావనాలోపము, అవిపర్యాత్మక భావనాలోపము ఈ దశలో ఉండును. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 నియత ప్రచాలక దశ, ఆప్షన్ 4 ఇంద్రియ చాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశలో అండి. మనకు పిల్లల్లో పదిలపరుచుకునే భావనాలోపము అలాగే అవిపర్యాత్మక భావనాలోపము ఈ రెండు వచ్చేసి మనకు ఏ దశలో కనిపిస్తాయంటే పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్: నవజాత శిశువు యొక్క ఏడుపు దీనికి మొదటి గుర్తు. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి భాషా వికాసము, ఆప్షన్ 2 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 3 శారీరక వికాసం, ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక వికాసం. నవజాత శిశువు యొక్క ఏడుపు అనేది దేనికి గుర్తండి మొదటి గుర్తు అంటే అది ఉద్వేగ వికాసం అండి, ఉద్వేగ వికాసం. నెక్స్ట్ క్వశ్చన్: ఒత్తిడిని అనుభవిస్తున్న ఒక వ్యక్తి ఆందోళన రహిత మందులతో తన పరిస్థితిని అధిగమించాడు. అతడు ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించడానికి అనుసరించిన వ్యూహం ఏది అనేసి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఆప్షన్స్: ఉద్వేగ కేంద్రీకృత అధిగమనము, ఆప్షన్ 2 సమస్య కేంద్రీకృత అధిగమనం, ఆప్షన్ 3 సన్నివేశ కేంద్రీకృత అధిగమనం, ఆప్షన్ 4 వ్యక్తి కేంద్రీకృత అధిగమనం. సో ఇక్కడ వచ్చేసి అతని ఒత్తిడి అండి. ఒత్తిడి అంటే ఏంటండి, ఉద్వేగం అన్న ఒత్తిడి అన్న మనకు రెండు ఒకటే, కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఉద్వేగ కేంద్రీకృత అధిగమనం అండి. ఒత్తిడిని అనుభవిస్తున్న ఒక వ్యక్తి వచ్చేసి ఆందోళన రహిత మందులతో తన పరిస్థితిని అయితే అధిగమించాడు. అతడు ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించడానికి అనుసరించిన వ్యూహం ఏది అంటే ఉద్వేగ కేంద్రీకృత అధిగమనం. నెక్స్ట్ క్వశ్చన్: వికాస సామీప్య మండలం అనే భావనను అభివృద్ధి చేసిన వారు.
వికాస సామీప్య మండలం అనేటటువంటి భావనను అభివృద్ధి చేసిన వారు. ఎవరు చేశారండి? వైగోట్స్కీ అండి, వైగోట్స్కీ. వికాస సామీప్య మండలం అనే భావనను అభివృద్ధి చేసింది ఎవరు అంటే వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వివేచనంలోని స్థాయిల సంఖ్య. కోల్బర్గ్ నైతిక వివేచనంలోని స్థాయిల సంఖ్య ఎన్ని స్థాయిలు ఉంటాయండి? కోల్బర్గ్ దాంట్లో 3 స్థాయిలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1905లో మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు. 1905లో మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ బినే అండి, ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వశ్చన్, కావాలని మర్చిపోవటాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్, ఫస్ట్ది దమనము, ఆప్షన్ 2 అవరోధము, ఆప్షన్ 3 అనుపయోగము, ఆప్షన్ 4 శారీరక లేక మానసిక ఆఘాతం అండి. సో కావాలని మర్చిపోతే దాన్ని ఏమంటాము? దమనము. కావాలని మర్చిపోతే దాన్ని ఏమంటామంటే గమనము అంటాము. అవరోధము అంటే ఏమైనా యాక్సిడెంట్స్ వల్ల మర్చిపోతే దాన్ని అవరోధం అంటాము. అనుపయోగము అంటే మనం ఏదైనా ప్రతిసారి వాడకపోవటం వల్ల కొన్ని విషయాలు కానీ కొన్ని ఏవైనా మర్చిపోతూ ఉంటాం కదా. సో ప్రతిరోజు చేసే పని అయితే మనకు గుర్తుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఎప్పుడో ఒకసారి చేసినటువంటి పని అనేది మనకు గుర్తుండదు అనమాట. సో దాన్ని అనుపయోగం అనేసి అంటారండి. శారీరక లేక మానసిక ఆఘాతం అంటే మనకు ఏమైనా అంటే బ్రెయిన్ సర్జరీస్ కానీ యాక్సిడెంట్స్ అలాంటి ఏమైనా జరిగినప్పుడు మనకు గుర్తుండవు కదా, అలాంటి దాన్ని శారీరక లేదా మానసిక ఆఘాతం అనేసి పిలుస్తారు. సో ఇక్కడ కావాలని మర్చిపోవటాన్ని ఏమంటారు? దమనము. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యమైతే అన్ని గుండ్రని ఆకారము గల వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించేది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి సమైక్య ఆలోచన, ఆప్షన్ 2 నిర్ణయాత్మక ఆలోచన, ఆప్షన్ 3 విభిన్న ఆలోచన, ఆప్షన్ 4 సమాంతర ఆలోచన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విభిన్న ఆలోచన అండి. విభిన్న ఆలోచన అంటే ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యమైతే అన్ని గుండ్రని ఆకారం గల వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడగడం జరిగింది. సో దాని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించేది ఏది అంటే విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారము సృజనాత్మకతలోని 3 మితులలో 2 ధారాళత, నమ్యత అయిన మూడవది ఏది అనేసి ఇచ్చారండి. సో మూడవది వచ్చేసి మనకు ఏమవుతుందంటే వాస్తవికత అండి. మూడవది వచ్చేసి వాస్తవికత. గిల్ఫర్డ్ ప్రకారము సృజనాత్మకతలో ఉండేటటువంటి 3 మితులు వచ్చేసి ఫస్ట్ ధారాళత, నమ్యత అయితే మూడవది వచ్చేసి మనకు వాస్తవికత అండి, వాస్తవికత. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కంఠస్వరానికి కుక్క లాలాజలం స్రవించటం అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ది సహజ ఉద్దీపన, ఆప్షన్ 2 సహజ ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిబంధిత ప్రతిస్పందన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అది నిబంధిత ప్రతిస్పందన అవుతుందండి. పావ్లోవ్ ప్రయోగంలో కంఠస్వరానికి కుక్క లాలాజలం స్రవించటం అనేది మనకు ఏదవుతుందంటే నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉన్నత క్రమ నిబంధనం అనే దృగ్విషయము తెలిపేది ఏది అనేసి ఇచ్చారండి. ఉన్నత క్రమ నిబంధనం. ఉన్నత క్రమ నిబంధనం అంటే ఏంటంటే ఇంతకు ముందే స్థాపన చేయబడిన నిబంధిత ఉద్దీపనను సహజ నిర్నిబంధిత ఉద్దీపన స్థానంలో ఉపయోగించవచ్చు.
ఉన్నత క్రమ నిబంధన అనే దృగ్విషయము దేన్ని తెలుపుతుంది అంటే ఇంతకు ముందే మనము స్థాపన చేయబడిన నిబంధన ఉద్దీపనను అలాగే సహజ నిర్నిబంధిత ఉద్దీపన స్థానంలో ఉపయోగించవచ్చు. నెక్స్ట్ బిట్. స్మృతిపై మొదటిగా ప్రయోగం చేసిన వారు ఎవరు? స్మృతిపై మొదటగా ప్రయోగం చేసింది ఎవరంటే ఎబ్బింగ్హాస్ అండి. ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ క్వశ్చన్. టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు రెండవ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలను మర్చిపోతాడనమాట. సో ఈ సమస్య అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి తిరోగమన అవరోధము, ఆప్షన్ 2 పురోగమన అవరోధము, ఆప్షన్ 3 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిరోగమన అవరోధం అండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాఠం నేర్చుకున్న అతను రెండో పాఠం నేర్చుకున్న తర్వాత ఫస్ట్ది మర్చిపోతున్నాడు అనమాట. కాబట్టి దాన్ని ఏ అవరోధం అంటాము? తిరోగమన అవరోధము. నెక్స్ట్ క్వశ్చన్. ఈడిపస్ కాంప్లెక్స్ ఈ దశలో కనిపిస్తుంది. ఈడిపస్ కాంప్లెక్స్ అండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మౌఖిక దశ, ఆప్షన్ 2 ఆసన దశ, ఆప్షన్ 3 శిశ్న దశ, ఆప్షన్ 4 గుప్త దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శిశ్న దశ అండి. ఈడిపస్ కాంప్లెక్స్ అనేది మనకి ఏ దశలో కనిపిస్తుంది అంటే శిశ్న దశ. నెక్స్ట్ క్వశ్చన్. అవసరాల అనుక్రమణికను ప్రతిపాదించిన వారు. అవసరాల అనుక్రమణికను ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మాస్లో, ఆప్షన్ 2 అట్కిన్సన్, ఆప్షన్ 3 ఐసింక్, ఆప్షన్ 4 ఫ్రాయిడ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాస్లో అండి. అవసరాల అనుక్రమణను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్. యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే సమ్మిళిత విద్యా నమూనా ఏది? ఇక్కడ వచ్చేసి యూనివర్సలైజేషన్ సూత్రం అండి. యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే సమ్మిళిత విద్యా నమూనా ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వంద్వ బోధన నమూనా అండి. ద్వంద్వ బోధన నమూనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒత్తిడి యొక్క 4 ప్రధాన మూలాలు ఏవి అనేసి ఇచ్చారు. సో ఒత్తిడికి మనకు 4 ప్రధాన మూలాలండి. ఫస్ట్ వచ్చేసి కుంటనం అండి. ఒత్తిడి వల్ల మనకు కుంటనము, సంఘర్షణ, ఒత్తిడి, ఆందోళన ఇవన్నీ మనకు ఏర్పడతాయి అన్నమాట. ఒత్తిడి యొక్క 4 ప్రధాన మూలాలు ఏవంటే కుంటనం, సంఘర్షణ, ఒత్తిడి, ఆందోళన. నెక్స్ట్ క్వశ్చన్. నవజాత శిశువు యొక్క సగటు బరువు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది 2.5 kgs, ఆప్షన్ 2 3 kgs, ఆప్షన్ 3 3.5 kgs, ఆప్షన్ 4 4.5 kgs. సో బరువు వచ్చేసి ఇక్కడ 3 నుంచి 3.5 వరకు ఉంటుందండి. సో కాబట్టి ఇక్కడ రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. నవజాత శిశువు యొక్క సగటు బరువు ఎంత ఉంటుందంటే 3 నుంచి 3.5 వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ ప్రకారము పూర్వ సాంప్రదాయ దశలో నైతిక వికాసము దీని మీద ఆధారపడుతుంది. కోల్బర్గ్ ప్రకారము పూర్వ సాంప్రదాయక దశ అండి. పూర్వ సాంప్రదాయక దశలో నైతిక వికాసం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్, ఆప్షన్ 2 నైతికత ఓరియంటేషన్, ఆప్షన్ 3 శాంతి పద్ధతుల ఓరియంటేషన్, ఆప్షన్ 4 సాంఘిక ఒప్పంద నైతికత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్ అండి. కోల్బర్గ్ ప్రకారము పూర్వ సాంప్రదాయ దశలో ఉండేటటువంటి నైతిక వికాసంలో మనకు దేని మీద ఆధారపడి ఉంటుందంటే శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్. నెక్స్ట్ బిట్. సాధారణంగా పిల్లవాడు తనంతట తాను బాగా నిలబడే వయసు. సాధారణంగా పిల్లవాడు వచ్చేసి తనంతట తాను బాగా నిలబడే వయసు ఏది అంటే 13 నుంచి 14 నెలలు అండి. 13 నుంచి 14 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్.
పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసంలో ఇన్ని దశలలో జరుగుతుంది. సో మొత్తం వచ్చేసి మనకు ఎన్ని దశలు ఉన్నాయంటే 4 దశలు అండి. పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసంలో వచ్చేసి మనకు మొత్తం ఎన్ని దశల్లో జరుగుతుంది అంటే 4 దశల్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసము వీని మీద ఆధారపడి ఉంటుంది. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి శారీరక వికాసం, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 3 సాంఘిక పరిసరం, ఆప్షన్ 4 పైవన్నీ. సో భాషా వికాసాన్ని చూసుకున్నట్లయితే మనకు దేని మీద ఆధారపడుతుందంటే అన్నిటి మీద ఆధారపడుతుందండి. శారీరక వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, సాంఘిక పరిసరము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చిత్ర నేర్పరులు, కళల్లో నేర్పరులు క్రింది ప్రజ్ఞలను కలిగి ఉంటారు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ఆప్షన్ 3 భాషా సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ 4 తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాదేశిక ప్రజ్ఞ అండి. చిత్ర నేర్పరులు అలాగే కళలో నేర్పరులు క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు అంటే ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని చేర్చుకొనుటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకొనిన అది. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి అనుగుణ్యత, ఆప్షన్ 2 సాంశీకరణము, ఆప్షన్ 3 స్థాయికి మించిన సాధారణీకరణము, ఆప్షన్ 4 సాధారణీకరణానికి దిగువ స్థాయి అనేసి ఇచ్చారండి. ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని చేర్చుకొనుటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకొనిన అది ఏమవుతుందండి? అనుగుణ్యత. దాన్ని మనం ఏదైనా ఒకదాన్ని మార్చుకుంటే దాన్ని ఏమంటాము? అనుగుణ్యత అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారము పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము అనేది ఏ దశలో ఉండేటటువంటి ముఖ్య సంఘర్షణ అనేసి ఇచ్చారు. సో మనకు ఇది వచ్చేసి ఏ దశలో ఉంటుందండి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము. ఇది వచ్చేసి మనకు కౌమార దశలో ఉంటుందండి, కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యూ 29 కంటే తక్కువ ఉన్నవారు. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 2 నిదాన అభ్యాసకులు, ఆప్షన్ 3 ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 4 శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో చూసుకున్నట్లయితే మనకు ఈ ఐక్యూ 29 కంటే తక్కువగా ఉంటే వాళ్ళని ఏమంటామంటే సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అండి. సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ క్వశ్చన్, ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతం అండి. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ స్పియర్మెన్. చార్లెస్ స్పియర్మెన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సృజనాత్మకత పరీక్షలో సంబంధం కలవారు ఎవరు? సృజనాత్మకత పరీక్షతో అండి. సృజనాత్మకత పరీక్షలతో సంబంధం కలవారు ఎవరు అంటే టోరన్స్ అండి, టోరన్స్. నెక్స్ట్ క్వశ్చన్, బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు రాయటంలో ప్రధానంగా ఉన్న ఆలోచన ఏది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యాసనము, ఆప్షన్ 2 ఏకముఖ ఆలోచన, ఆప్షన్ 3 బహుముఖ ఆలోచన, ఆప్షన్ 4 గుర్తుంచుకోవటం అనేసి ఇచ్చారండి. బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అండి. మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఒక 4 ఆప్షన్స్, 2 ఆప్షన్స్, 3 ఆప్షన్స్ ఇలా. ఆ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రాయటంలో ప్రధానంగా ఉండేటటువంటి ఆలోచన ఏది అంటే ఏకముఖ ఆలోచన అండి, ఏకముఖ ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనంలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలు తీసివేయటం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగిన అది ఏది అంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది రుణాత్మక పునర్భరణము, ఆప్షన్ 2 ధనాత్మక పునర్భరణము, ఆప్షన్ 3 తటస్థ పునర్భరణము, ఆప్షన్ 4 విరమణము అనేసి ఇచ్చారండి.
కార్యసాధక నిబంధనంలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడినటువంటి పరిణామాలను తీసివేయటం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగితే దాన్ని ఏమంటాము? రుణాత్మక పునర్బలనం అండి. రుణాత్మక పునర్బలనము. నెక్స్ట్ క్వశ్చన్. అంతరదృష్టి అభ్యాసనం దీనితో తీవ్రంగా విభేదిస్తుంది. అంతరదృష్టి అభ్యాసనం అండి దేనితో? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది శాస్త్రీయ నిబంధనము, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 3 యత్నదోష అభ్యాసనం, ఆప్షన్ 4 అనుసంధానం అనేసి ఇచ్చారు. అంతరదృష్టి అభ్యాసనం అనేది మనకు దేనితో తీవ్రంగా విభేదిస్తుంది? యత్నదోష అభ్యాసనం అండి. యత్నదోష అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సిమాంటిక్ నెట్వర్క్, ఆప్షన్ 2 భావనా సోపాన క్రమము, ఆప్షన్ 3 స్కీమా, ఆప్షన్ 4 జ్ఞప్తికి తెచ్చుకునే సంజ్ఞ అనేసి ఇవ్వడం జరిగిందండి. ఒక ప్రత్యేక వస్తువు లేదా సంఘటనల వరుస క్రమాన్ని గుర్తిస్తే ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయాన్ని ఏమని పిలుస్తారండి? స్కీమా అనేసి పిలుస్తారండి. స్కీమా అనేసి పిలుస్తారు. ఇవి వచ్చేసి మనకు క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.